రామోజీరావు గారు చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి, ఆయన కొడుక్కి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ ఇద్దరి మధ్య ఏదైనా ఒక హేట్రెడ్ ఉండేదా అనేటువంటి డిస్కషన్స్ ఎక్కువగా ప్రజల మధ్య జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఉంటే దానికి కారణం ఈటీవీ ప్రభాకర్. అసలు ఈటీవీ ప్రభాకర్ ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యాడు? ఇట్లాంటి విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోజీరావుకి బేసిక్‌గా ఆయనకి ఈ ఫిలిం సిటీ కట్టడానికి ముందు సుమన్ యాడ్ ఏజెన్సీ అని, ప్రియా పచ్చళ్ళని, కళాంజలి ఇట్లా రకరకాల మీకు బిజినెస్లు ఉండేవి. ఈనాడు, ఈటీవీ ఇవన్నీ కూడా ఈ రామోజీ ఫిల్మ్ సిటీ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందర అంటే జరుగుతూ ఉన్నటువంటి టైంలో. సో ఇవన్నిటినీ కూడా ఆయన పెద్ద కొడుకు అయినటువంటి కిరణ్ రావు చూసుకునేవారు. ఆయన శైలజ కిరణ్తో మ్యారేజ్ అయింది, వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చారు సుమన్ అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఆయన సైలెంట్గా ఉండేవారు. కొన్ని సంవత్సరాలు కిరణ్ ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల వేరే ఈ రెండో కొడుకుని ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ చిన్న కొడుక్కి చదువుల్లో కంటే కూడా యాక్టింగ్లో అతనికి చాలా రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండేదని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ పరంగా వెళ్ళాలని, తన కెరీర్ మొత్తం సినిమాల సైడ్ ఉండాలని అతను అనుకుంటూ ఉండేవాడు. ఎడ్యుకేషన్ మీద కాస్త ఫోకస్ చేశాడు. హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్ చేశాడు సుమన్. ఆ తర్వాత నిజాం కాలేజీలో బీఈడి డిగ్రీ పొందాడు. యూఎస్ఏలో మాస్టర్స్ చేశాడు. చదువు పూర్తి చేసి హైదరాబాద్కు వచ్చినటువంటి తర్వాత ఈనాడు దినపత్రికలో బాధ్యతలన్నీ కూడా అతను స్వీకరించాడు. ఎప్పుడైతే రామోజీరావు గారు 95 ఆగస్టులో ఈటీవీని స్టార్ట్ చేశారో దాని పూర్తి బాధ్యతలు సుమన్ చేతిలో పెట్టారనమాట. ఈ అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సుమన్ తన టాలెంట్ని చూపించాలనుకున్నాడు. అలా అంతరంగాల సీరియల్ ఉంది, మీకు గుర్తుందో లేదు, అతనే డైరెక్టర్, అతనే రైటర్, దీనికి ఆయన రామోజీరావు ప్రొడ్యూసర్. సో ఈ సీరియల్ అప్పట్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మా చిన్నప్పుడు. సో మంచి ప్రజాదరణ పొందింది. తర్వాత లేడీ డిటెక్టివ్, ఎండమావులు, కళంకిత, స్నేహ ఇట్లా ఇవన్నీ కూడా అతను డైరెక్ట్ చేసి రాశాడు సుమన్. సో ఈటీవీ ఆ రకంగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళింది. అంతేకాకుండా ఈటీవీలో రోజుకో సినిమా వేస్తూ ఉండడంతో ఈటీవీకి మంచి ఆదరణ వచ్చింది అప్పట్లో. ఇక రామోజీరావు గారు ఇంకో పక్క ఫిలిం సిటీ పనుల్లో బిజీగా ఉంటే ఈటీవీ పనులన్నీ కూడా సుమన్ చూసుకుంటూ ఉండేవాడు. సుమన్కి విజయేశ్వరి అనేటువంటి ఆమెతో పెళ్ళయింది, కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఆ సక్సెస్తో, ఈటీవీతో వచ్చినటువంటి సక్సెస్తో ఇండియాలో ఉండే 16 భాషల్లో ఈటీవీని మొదలుపెట్టారు వీళ్ళు. ఇదిలా ఉండగా దూరదర్శన్లో కొన్ని సీరియల్స్తో ఫేమస్ అయినటువంటి ప్రభాకర్ ఈటీవీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అట్లా తన క్రియేటివిటీతో సుమన్ని ఇంప్రెస్ చేసి బాగా దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి స్నేహాన్ని మించిన బంధం ఉంది అని చాలామంది అనుకుంటూ ఉండేవారు. సో ప్రభాకర్ని తక్కువ టైంలో అందుకే ఈటీవీకి క్రియేటివ్ హెడ్గా కూడా నియమించాడు అనేటువంటి మాటలు కూడా అప్పట్లో మనకి ఎక్కువగా వినిపించేవి అనమాట. సో ప్రభాకర్ని ఇట్లా చేయడం అనేది రామోజీరావుకి నచ్చలేదని చెప్తారు. అందువల్ల కొడుకులు తండ్రి ఇద్దరు కొన్నాళ్ళు మాట్లాడుకోలేదని కూడా చెప్తారు. అప్పటికే సీరియల్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రభాకర్ బుల్లితెర మెగాస్టార్ అనే పేరు కూడా వచ్చేసింది అతనికి. సుమన్ మాత్రం అన్ని బాధ్యతల్ని ప్రభాకర్కి అప్పచెప్పేసి తన జూబ్లీహిల్స్ హౌస్లో ఉండేవాడు అని చెప్తూ ఉంటారు. ఇలా ఉండగా ప్రోగ్రామ్స్ చేసినటువంటి టైంలో అకౌంట్స్లో తేడాలు రావటం, అడ్వర్టైజింగ్ సంబంధించినటువంటి వచ్చిన డబ్బుల్లో కాస్త తేడాలు అనేవి వస్తూ ఉంటాయి కదా సహజంగా. సో ఇట్లా రావడంతో ప్రభాకర్కి ఈ రామోజీరావుకి ఒక రకమైనటువంటి గొడవ క్రియేట్ అయిందనే మాట చెప్తారు. సో వెంటనే ఆయన క్రియేటివ్ హెడ్ పోస్ట్ నుంచి తీసేశారని, దాంతో సుమన్కి రామోజీరావు మధ్య పెద్దగానే గొడవలు జరిగాయని చెప్తారు. ఇక మళ్ళీ ప్రభాకర్ని సుమన్ మళ్ళీ క్రియేటివ్ హెడ్గా నియమించారు. ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే 2007 తర్వాత సుమన్ హెల్త్ బాగా పాడైపోయింది. దాంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అడ్మిట్ అయిపోయాడు కంప్లీట్గా హాస్పిటల్లో. సో దీన్ని ఉపయోగించుకుని రామోజీరావు పర్మనెంట్గా ఈటీవీ యొక్క యాజమాన్యం మొత్తం కంపెనీస్ అన్నింటిలోంచి సీరియల్స్, ప్రోగ్రామ్స్ అసలు ఈనాడు రిలేటెడ్ ఎందులో కూడా ఉంచకుండా కంప్లీట్గా పక్కన పెట్టేశారు. దాంతో యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి సుమన్ క్యాన్సర్ రావడం, 3 నెలల పైగా బతకడం చెప్పడం, రామోజీరావు తన దగ్గర ఉన్న పూర్తి ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టి ఫారెన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి 3 నెలల్లో చనిపోతున్న సుమన్ దాదాపు 4 సంవత్సరాల వరకు బతికినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2012 సెప్టెంబర్ 6న సుమన్ చనిపోవడం జరిగింది. అయితే తమ్ముడు మరణాన్ని తట్టుకోలేని కిరణ్, మరి ఆయన కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. 2014 తర్వాత ఆయన కూడా బాగా అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు రామోజీరావు కోడళ్ళు, మనవాళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు రామోజీరావు యొక్క ఎస్టేట్ మొత్తం కూడా. రామోజీ సంస్థల్లో దాదాపు 20,000 మందికి పైగా ఉద్యోగము, ఉపాధి ఉంటుందని చెప్తూ ఉంటారు.
సో ఓవరాల్గా ఏంటంటే ఈ సుమన్ ఇష్యూ గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సుమన్కి ప్రభాకర్కి ఒక మంచి బంధం, స్నేహబంధం ఉందని చెప్తారు. అంతకంటే ఎక్కువే ఉందని కూడా కొంతమంది ఎలిగేషన్స్ చేస్తుంటే దాని గురించి డీప్గా వెళ్ళట్లేదు. సో ఇది అప్పట్లో జరిగింది. సో ఒక మిస్కమ్యూనికేషన్ తండ్రికి కొడుక్కి రావడం మధ్య రకరకాల గొడవలు జరిగేవి. ఆ తర్వాత పరిస్థితులు అట్లా వెళ్ళేవి అనమాట.